విజయము జయం, అదే పాడుకున్నాం, విజయంబు 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 మన యేసు. ఎవరికి ఉందండి ఇంత నిరీక్షణ? ఎవరికి ఉందండి ఇంత కాన్ఫిడెన్స్ లైఫ్లో, ధైర్యం? 4-5 సంవత్సరాల క్రితం కరోనా వచ్చినప్పుడు చాలామంది కలవరపడ్డారు, మనం కూడా కలవరపడ్డాము. ఆ కలవరము ఈ లోకం మట్టుకే. ఆ తర్వాత వీ హ్యావ్ లైఫ్, వీ హ్యావ్ ఇటర్నల్ లైఫ్, నిత్య జీవము ఉన్నది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం. లూకా శుభవార్త నుంచి చక్కగా సహోదరులు దేవుని యొక్క వాక్యాన్ని చదివారు. నేను లూకా సువార్త 24వ అధ్యాయం నుంచి కొన్ని వచనాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఇదను అంటే 53 వచనాల్లో కూడా క్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానాన్ని సువార్తికుడైన లూకా చాలా చక్కగా రచించాడు. జననం గురించి 2 సువార్తికులే రాశారు. ఎవరండి ఇద్దరును? ఒకరు మత్తయి, రెండవది ఇంకెవరు? నేను మీరు వింటున్నారా లేదా అని నేను ప్రశ్నలు అడుగుతూ ఉంటాను. ఓకే, చెప్తా ఉండొచ్చు, మీరు ఆన్సర్ చేయొచ్చు, నో ప్రాబ్లం. చెప్పండి. లూకా రాశాడు, మత్తయి రాశాడు. కానీ క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మరణ పునరుద్ధానాల గురించి 4 సువార్తికులు కూడా రాశారు. ఎందుకంటే మరణ పునరుద్ధానాలు అంత ప్రాముఖ్యమైనవి. ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ లైస్ ఎట్ ఇట్స్ హార్ట్ ఆఫ్ ద రిజరక్షన్. దట్స్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు మనకి స్టోరీ తెలుసు. బహుశా ఇదే స్థలంలో మీరు చాలాసార్లు స్కిట్స్ వేశారేమో, లేకపోతే నేను రాకముందు ఏమైనా చేశారేమో. యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కదా. చాలా చిన్నప్పుడు సండే స్కూల్ నుంచి కూడా మనం వింటూ ఉంటాం. స్త్రీలు సుగంధ ద్రవ్యాలు సిద్ధపరచుకొని వచ్చారు అని లూకా ఆదివారమున తెల్లవారుచుండగా 24వ అధ్యాయం 1వ వచనంలో, ఆదివారమున తెల్లవారుచుండగా తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని యేసు యొద్దకు వచ్చి అన్న మాట మనం చూస్తాం. స్త్రీలు అని లూకా రాశాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చూస్తే 2 స్త్రీలను ఉంటుంది. మగ్దలేనే మరియ, వేరొక మరియ అని ఉంటుంది. యోహాను సువార్త 19వ అధ్యాయంలో చూస్తే మగ్దలేనే మరియ ఒక్కతే వచ్చినట్టుంటుంది. యోహాను సువార్తలో ఇంకా చీకటి ఉండగానే అనే మాట చూస్తాము. తెల్లవారుచుండగా అనే మాట లూకా సువార్తలో చూస్తాము. మత్తయిలో సూర్యోదయం మగుచుండగా అన్నట్టు, ఎట్ ద డాన్ ఆర్ స్టిల్ ఇట్ వాస్ డార్క్, ఇలాంటి వర్డ్స్ అనమాట. ఏమైనా తేడాలు ఉన్నాయా ఇక్కడ? సువార్తికులు ఏమైనా అలా రాశారా అనుకుంటే, ఒక ఆర్డర్లో కానీ మనం ఈ యొక్క రిజరక్షన్ అపియరెన్సెస్ని మనం పెట్టుకొని చూస్తే ఒక ఆర్డర్లో చాలా స్పష్టంగా మగ్దలేనే మరియ మొట్టమొదటిగా యేసు ప్రభు వారి యొక్క సమాధి దగ్గరికి వచ్చినది అన్న విషయం తెలుస్తుంది. ఎందుకంటే ఇంకా చీకటి ఉండగానే మగ్దలేనే మరి యొక్క ప్రేమ గురించి ఆలోచన చేసి అర్థం చేసుకోవాలంటే మగ్దలేనే మరి యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా మనకు తెలుసు. 7 దయ్యాలు పట్టిన వ్యక్తి విడిపించబడింది. ఒక దయ్యం పడితేనే చాలు కదండి, చాలా బీభత్సంగా ఉంటుంది జీవితం. అలాంటిది 7 దయ్యాలు పట్టిన స్త్రీ ఎన్నిసార్లు అగ్నిలో పడిందో, ఎన్నిసార్లు నీళ్ళల్లో పడిందో, ఎంతమంది కొట్టారో, ఎన్నిసార్లు నిద్ర లేకుండా ఉందో, ఎన్నిసార్లు ఆహారం లేకుండా ఉందో, ఎలాంటి పరిస్థితుల్లో తను ప్రభువుని మీట్ అయిందో మనకి ఊహించుకోవచ్చు అనమాట. చాలా భయంకరమైన జీవితం. అలాంటి జీవితం నుంచి ఈమె విడుదల పొందిన తర్వాత లూకా సువార్త 8వ అధ్యాయంలో చూస్తాము. యేసు ప్రభు వారు పట్టణములకు గ్రామాలకు వెళతా ఉంటే ఆయనతో పాటుగా మగ్దలేనే మరియయు, యోహన్నయు, సూజన్నయు, ఇతర స్త్రీలు అనేకులు ఆయనను వెంబడించిరి అనే మాట చూస్తాం. ప్రభు వారిని ఎప్పుడైతే అపవిత్రాత్మ చేత విడిపించబడిందో అప్పటి నుంచి కూడా ఆమె ప్రభువుని చక్కగా వెంబడించింది. యేసు ప్రభు వారు సిలువ వేసిన దినానికి ముందు పోయిన ఆదివారం, మట్లాదివారాన్ని గలిలీ నుంచి చాలా మంది ప్రభుని వెంబడించారు. అందులో ఈ స్త్రీలు ఖచ్చితంగా ఉండి ఉంటారు. ఎందుకంటే సిలువను వెంబడించిన వారిలో స్త్రీలు చాలా ప్రాముఖ్యమైన వారు అన్న విషయాన్ని మనం చూస్తాం. దూరం నుండి వాళ్ళు చూస్తూ ఉన్నారు అన్న విషయాన్ని మత్తయి సువార్త 27వ అధ్యాయంలో చూస్తాం. చూద్దాం ఒకసారి ఆ వచనాలు కూడా చూద్దాం. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయని నేను అనుకుంటా ఉన్నాను. దయచేసి బైబిల్ చూడండి.
బైబిల్ వాక్యము మనకి జీవాన్ని ఇస్తుంది, విశ్వాసాన్ని ఇస్తుంది. ఈ ఉదయకాలం చక్కని ప్లెజెంట్ వాతావరణం కదా. ఇలాంటి వాతావరణంలో ఓపెన్ యువర్ బైబిల్స్, టర్న్ యువర్ బైబిల్స్ టు గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూస్ చాప్టర్ 27 వర్స్ 55. యేసునకు ఉపచారము చేయించు గలిలీ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరము నుండి ముందు రోజు రాత్రే చాలా మంది పారిపోయారండి. 3.5 సంవత్సరాలు ప్రభువుతో కూడా ఉన్న వ్యక్తులు చాలా మంది పారిపోయినారు. నేను ఒక్కళ్ళనే నిలబడతా అన్న వ్యక్తి కూడా అక్కడ లేడు. ఎవరున్నారు అంటే ఉదయకాలం అయ్యేసరికి విషయాలు తెలిసిపోతా ఉన్నాయి. ఆ రాత్రంతా హేరోద్ దగ్గరికి, పిలాతు దగ్గరికి 2 సార్లు మహాసభ ఎదుట ఈ రీతిగా ప్రభువుని అటు ఇటు తిప్పిన తర్వాత ఈ వార్త ఖచ్చితంగా స్త్రీలకి తెలిసింది. వారు దూరం నుండి ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు. ఏమండి, దారిలో వెళ్తూ ఉన్నప్పుడు ఎక్కడన్నా కొట్లాట అవుతూ ఉంటే పురుషులు ఉంటారు సాధారణంగా. అక్కడ స్త్రీలు నిలబడి చూడడం అన్నది కొంచెం కష్టమైన విషయం. మనకి సమీపమైన వాళ్ళని లేకపోతే మనకి ప్రియమైన వాళ్ళను ఒకవేళ బాధపడతా ఉంటే కొంచెం వెళ్తాం దగ్గరికి. రక్తసిక్తం అయిపోయి చనిపోయే పరిస్థితుల్లో క్రిమినల్స్తో పాటుగా యేసుప్రభువాన్ని సిలువ వేస్తూ ఉన్నప్పుడు చూడడానికి కొంచెం కష్టమైన విషయం అది. కానీ ఈ స్త్రీలు చాలా సమీపంగా, అంటే దూరం నుండి చూస్తున్నారు అని ఉంటుంది. యోహాను అమ్మ ఇదిగో నీ కుమారుడు అనే 3వ మాట రాసినప్పుడు సిలువ యొద్ద నిలుచుండిరి. దేవర్ ఎట్ ద క్రాస్, ఎట్ ద ఫీట్ ఆఫ్ ద క్రాస్, వెరీ నియర్ బై, చాలా సమీపంగా చూశారు అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. అదే రోజు సాయంకాలంన అరిమతయి యోసేపు, నికోదేము యేసు దేహాన్ని పిలాతు దగ్గర సెలవడిగి తీసుకుని వెళతా ఉంటే ఈ దూరం నుంచి చూస్తున్న స్త్రీలు యేసు ప్రభు వారి యొక్క దేహము ఏ విధంగా సమాధి చేయబడుతుంది అన్న ఆతృతతో చాలా సమీపంగా వెళ్ళారు. ఏమండి, భయం లేదా? రోమ సైనికులు అంటే భయం రావట్లేదా? అంతగా కొట్టారే, మాకెందుకు ఈ గొడవ అని అనిపించాలి కదా. మనం కూడా పారిపోదాం ఇక్కడి నుంచి అనిపించాలి కదా. అరే 3.5 సంవత్సరాల నుంచి ఉన్నవారే తలుపులు వేసుకొని లోపల ఉన్నారు, మనకెందుకు అని అనిపించాలి కదా. ఏమనిపించలేదు. మరియ గురించిన విషయాలు చూస్తే మగ్దలేనే మరియ గురించి మత్తయి సువార్త 27వ అధ్యాయము 61వ వచనం. దయచేసి బైబిల్స్ చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 61వ వచనం. మగ్దలేనే మరియయు వేరొక మరియయు అక్కడనే, ఎక్కడ యేసు ప్రభు వారిని ఎక్కడ సమాధి చేశారో ఆ ఎదురుగా కూర్చున్నారట. మనకి చాలా ప్రియమైన తల్లి కానీ తండ్రి కానీ మరణించినా కూడానండి, సమాధి అయ్యే వరకే అక్కడ ఉంటాం మనం. మట్టేసి పువ్వులేసి ఆ తర్వాత కొంచెం సిమెంట్ చేసే వరకు అక్కడ ఉండి చేతులు కడుక్కొని కాళ్ళు కూడా కడుక్కొని అయిపోయిందిక అని చాలా రిలీఫ్గా వెనక్కి వచ్చేస్తాం. చాలా భయానకమైన కష్టమైన పరిస్థితుల్లో పక్కన పరిసయ్యులు, మతాధికారులు వ్యతిరేకంగా ఉన్నారు, యూదులు వ్యతిరేకంగా ఉన్నారు, రోమా సైనికులు వ్యతిరేకంగా ఉన్నారు, అక్కడ ఉన్న గవర్నర్ వ్యతిరేకంగా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మరియా అక్కడే సమాధి దగ్గర కూర్చుండిపోయిందట. షీ డజంట్ వాంట్ టు లీవ్ దట్ ప్లేస్. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ప్లేస్ అండి, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హర్ డియర్ లార్డ్. ప్రభువుని ప్రేమించినప్పుడు, ప్రభువు చేత అపవిత్రాత్మల నుంచి విమోచన పొందింది కాబట్టి, ప్రభువుతో కూడా పరిచర్య చేసింది కాబట్టి, ప్రభు యొక్క అమూల్యమైన ప్రేమ ఏంటో, ప్రభువు యొక్క బోధలేంటో తనకు అర్థమయ్యాయి కాబట్టి కొంత నిరాశ ఉన్నప్పటికీ, ఏంటి ప్రభు ఇలా చనిపోయారు అనే ఆలోచన వారికి ఉన్నప్పటికీ కూడా వెంటనే లేచి అక్కడి నుంచి వెళ్ళిపోలేదు. అక్కడనే ఇంకొద్దిసేపు కూర్చొని ఉంది. ఈ ఆశ విశ్వాసులైన మన జీవితాల్లో చాలా అవసరం. ఇంకొంచెం సేపు ప్రభు దగ్గరే కూర్చుంటాను, ఇంకొంచెం సేపు ప్రభు సన్నిధిలో గడుపుతాను, ఇంకొంచెం సేపు ప్రభు దగ్గరే. జీసస్ కీప్ మీ నియర్ ద క్రాస్ ఒక హిమ్ ఉందండి, చాలా బాగుంటుంది. సిలువ దగ్గరే నేను కూర్చుంటాను ప్రభు. రకరకాల స్థలాల్లో కూర్చునే వ్యక్తులం మనం. షాపింగ్ చేస్తున్నప్పుడు ఎంతసేపు చేస్తామో, ఎంత కాళ్ళు అసలు గుంజువండి షాపింగ్ చేస్తాం.
మ్యాచింగ్ దొరికే వరకు అసలు మాకు లేడీస్కి ఇంకా కదా. పిల్లల స్కూల్స్ అడ్మిషన్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు సిస్టమ్ ఓపెన్ చేసి యూట్యూబ్ ఆన్ చేస్తే టైం తెలియదు. కొన్నిసార్లు వాట్సాప్ ఆన్ చేసిన, ఎఫ్బి ఆన్ చేసిన, ఇన్స్టాగ్రామ్ ఆన్ చేసిన టైంలు తెలియవు. విల్ యూ సిట్ ఎట్ ద క్రాస్? విల్ యూ సిట్ ఎట్ ద ఫీట్ ఆఫ్ ద క్రాస్? హౌ మచ్ టైమ్ డూ యూ స్పెండ్? ఈరోజు ఉదయకాలము ప్రభు సన్నిధిలో గడిపే ఇక్కడికి వచ్చామా? అక్కడ పోయి వినేదే వాక్యం కదా, పండగ కదా. ఈరోజు బైబిల్ చదవాల్సిన అవసరత ఉన్నదా? ఈరోజు ప్రభు ఏం మాట్లాడుతున్నాడో, వాక్యం దేవుడు నాతో ఏం చెప్తున్నాడో అర్థం చేసుకోవాల్సిన అవసరత ఉన్నదా? లూకాసు వార్త 24వ అధ్యాయంలో చూద్దాం. చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయము 4వ వచనం. ప్రభు అయిన యేసు దేహము, లూకాసు వార్త 24:4 వచనం. భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. 7వ వచనంలో, మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమున లేవలసినదని ఆయన మీతో చెప్పిన మాటను జ్ఞాపకము చేసుకొనిడి. దిస్ ఎక్స్ప్లెనేషన్ వాజ్ గివెన్ బై ద ఏంజల్స్ అండి. దేవదూతల యొక్క పాత్ర యేసుప్రభు వారి యొక్క జీవితంలో చాలా స్పష్టంగా ఉంటుంది. ప్రభువారు జన్మించినప్పుడు దేవదూతల యొక్క ప్రత్యక్షత మనకు తెలుసు. దే సాంగ్ క్యారల్స్ కదా, ఆకాశ మధ్యమున నిలిచి. ఎంతమందో మనకు తెలియదు, చాలా మంది. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటే దేవదూతలు అక్కడ ఉంటారు. సో వెన్ క్రైస్ట్ కేమ్ టు దిస్ ఎర్త్, దే టు హ్యావ్ కమ్. వారు వచ్చి ఆ దేవుని స్తుతించారు. ఇక్కడ రాయి దొర్లించడానికి దేవదూత వచ్చినట్టుగా మత్తయి రాశాడు. రాయి దొర్లించింది ఎందుకంటే యేసు ప్రభువుకి చేతగాక, యేసు ప్రభు రాయి దొర్లించుకొని రాలేక కాదండి. యేసు ప్రభు వారికి రాయి దొర్లించడానికి సంబంధమే లేదు. మూసిన తలుపులలోంచి ఆయన శిష్యులతో మాట్లాడాడు. సో ఆయన యొక్క పునరుద్ధాన శక్తి ముందు రాయి పెద్ద ఆటంకము ఆయనకి కాదు. at what moment he has risen, at what moment he has come out అన్న విషయం ఎగ్జాక్ట్గా ఎవరికి తెలియదు. ఆయన ఆల్రెడీ లేచాడు. అయితే ఈ రాయి దొర్లించకపోతే అక్కడ ఖాళీ సమాధి ఉన్నది అన్న విషయము వచ్చిన వారికి తెలియదు. కాబట్టి ఒక దేవదూత అని మత్తయి సువార్తలో చూస్తాం, 2 దేవదూతలు, మోర్ దెన్ 2 people ఆల్సో ఇట్ కెన్ బి. బికాస్ దేవుని ప్రజెన్స్ ఎక్కడుంటే దేవదూతలు అక్కడ ఉంటారు. ప్రకాశమానమైన దేవదూతలట ఆ రాయి దొర్లించి దాని మీద కూర్చొని వీళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. మీకు చెప్పారు గుర్తులేదా? మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఆయన అన్నాడు కదా, మనుష్య కుమారుడు శాస్త్రుల చేతను ప్రధాన యాజకుల చేతను హింసింపబడి శ్రమపడి సిలువ వేయబడి 3వ దినాన తిరిగి లేస్తాడు. దిస్ ద ఫస్ట్ ప్రిడిక్షన్. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో దేర్ వాజ్ అ సెకండ్ ప్రిడిక్షన్. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో దేర్ వాజ్ థర్డ్ ప్రిడిక్షన్. ప్రభు వారు చాలా స్పష్టంగా చెప్పిన విషయం అండి ఇది. మన జీవితాల్లో భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు. కొన్నిసార్లు మన జీవితం యొక్క ఉద్దేశం కూడా మనకు అర్థం కాదు. వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్, నేను ఎందుకున్నాను అన్న విషయం మనకు తెలియదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఎందుకు వచ్చాడో తెలుసు, ఆయన సమయం ఏంటో తెలుసు, ఆయన ఎలాంటి మరణం పొందబోతున్నాడో తెలుసు, ఆయన ఏ రీతిగా పునరుద్ధానుడు అవుతున్నాడు అన్న విషయం కూడా ఆయనకి చాలా స్పష్టంగా తెలుసు. చాలా స్పష్టంగా ప్రభువారు ఇక్కడ మాట్లాడిన విషయం దేవదూతలు స్త్రీలకి జ్ఞాపకం చేస్తా ఉన్నారు. నన్న చిల్డ్రన్ వీలైతే ఇక్కడ మాట్లాడకుండా ఉండండి ప్లీజ్. ఓకే, జస్ట్ బీ సైలెంట్. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే ఆయన మీతో చెప్పిన మాటను జ్ఞాపకము చేసుకొనిడి. అరే మేరీ, అలా ఎలా మర్చిపోయావమ్మా? ప్రభుతో పాటు పట్టణాల్లో గ్రామాల్లో తిరిగినప్పుడు ఆయన చెప్పారు కదా ఈ విషయాన్ని.
యోహన్న నీకు గుర్తులేదా? సూజన్న నీకు అర్థం కావటం లేదా? ఒకసారి మీ మతికి గుర్తు చేసుకోండి. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుని యొక్క వాక్య సత్యాలు మనకు అర్థం కావాలంటే క్రైస్తవ జీవితంలో ఒక నిదానము, ఒక ప్రధానము, ఒక నిబద్ధత, ఒక నిరీక్షణ కావాలి అంటే, ఒక ధైర్యంతో క్రైస్తవ విశ్వాస జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి అంటే లేఖనాలు ఆధారం అండి. ఈ బైబిల్లో ఉన్న మాటలు చదవకుండా, జ్ఞాపకం చేసుకోకుండా యూ కెనాట్ సర్వైవ్ యాజ్ ఎ క్రిస్టియన్. మనం క్రైస్తవులుగా జీవించడం అనేది కష్టమని దేవదూతలు చెప్తున్నారు. ఇక్కడ దేవదూత ఆయన మాట జ్ఞాపకం చేసుకో. అరే ఎందుకు దిగులు, ఎందుకు అంతగా భయపడతా ఉన్నారు? ఆ రాయి ఎవరు దొర్లిస్తారు? ఎన్ని ఆటంకాలు ప్రభు దగ్గరికి వెళ్ళడానికని వాపోతా ఉన్నారు. దెర్ ఈజ్ అ కంఫర్టబుల్ మెసేజ్ ఫర్ ఎ పర్ప్లెక్స్డ్ హార్ట్స్ అండి. కలవరంతో నిండిపోయిన, బాధతో నిండిపోయి తొందరపడుతూ ఎవరయ్యా ఆ రాయి తొలగిస్తారు అనుకునే వాళ్ళకి యాక్చువల్గా మనం అనుకునే కొన్ని ఆటంకాలు అసలు అక్కడ ఉండవు. ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇదేమో ఆటంకం, అదేమో ఆటంకం, నడవలేను, మెట్లెక్కలేను, ముందుకెళ్ళలేను, రాలేను, కూర్చోలేను, రకరకాలుగా చెప్తాం కదా. అక్కడ రాయలేదు అసలు. మీరు అనుకునే ఆటంకమే అక్కడ లేదు. రెండో విషయం ఏంటంటే ఆయన చెప్పిన మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆయన మృతుల్లో నుండి లేచాడన్న విషయం అర్థమవుతుంది. హౌ సాడ్ ఇట్ ఈస్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఫర్గెట్ హిస్ వర్డ్. హౌ సాడ్. దేవుని యొక్క వాక్యాన్ని దేవుని బిడ్డలు మర్చిపోవడం అనేది ఎంత విచారకరం అండి. బైబిల్లో ఉన్న 66 గ్రంథాల వరుస క్రమం తెలియకపోవడం ఎంత ఆశ్చర్యం, ఎంత బాధ, ఎంత విచారకరం. దేవుని యొక్క వాక్యాన్ని కనీసం రోజుకి ఒక అరగంట సేపు కానీ 20 నిమిషాలు కానీ కూర్చొని చదవలేని జీవితం ఎంత విచారకరం, చాలా విచారకరం. ఆయన మాట జ్ఞాపకము చేసుకొనిడి. తొందరపడే హృదయాలకి ప్రభు ఇచ్చిన ఒక సమాధానం. రెండవ వ్యక్తులని మనం ఇక్కడ ఎవరిని చూస్తున్నామంటే 13వ వచనం నుంచి దాదాపుగా 33వ వచనం వరకు యెరూషలేమునకు 8 మైళ్ళ దూరంలో ఉన్న ఎమ్మాయి అనే గ్రామానికి ఇద్దరు వెళుతూ ఉన్నారు. వారిలో ఒకని పేరు క్లయోపా అని రాయబడి ఉంది, మరొక వ్యక్తి పేరు ఇక్కడ రాయబడలేదు. చాలా చాలా దిగులుగా ట్రబుల్డ్ హార్ట్స్ అన్నమాట. దే వర్ ట్రబుల్డ్, దే వర్ వెరీ సాడ్. చాలా దిగులుగా అంతా అయిపోయింది అని వెళ్ళిపోతా ఉన్నారు. యేసు వారితో నడిచెను. భలే ఉంటుందండి ఈ మాట. 15వ వచనం మీరు చదివితే 15వ వచనం చూడండి, 24వ అధ్యాయం లూక్స్ గాస్పెల్ 24:15. వారు సంభాషించుచు ఆలోచించుకొని చుండగా యేసు తానే దగ్గరకు వచ్చి, ఆగాలి, ఆలోచన చేయాలి ఆ మాట దగ్గర. ఆయనే దగ్గరకు వచ్చాడట. దిగులు పడిపోతూ ఆయన చనిపోయాడు, ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. అంటే అంతా అయిపోయింది, నిజమే అంతా అయిపోయింది, ఏమీ లేదు ఇక్కడ అని. ఎందుకు యూదులైన వీరు మొదటి శతాబ్దంలో ఉన్నవారు, మనకైతే జనరేషన్స్ నుంచి ఈస్టర్ జరుపుకుంటా ఉన్నాం కాబట్టి యేసుప్రభు లేచాడంటే లేచాడని మనం చెప్పేయగలమండి. వారు ఎదురు చూసిన మెస్సయ్య ఈయన కాదు. వారు ఎక్స్పెక్ట్ చేసిన విషయాలు కూడా కొంచెం వేరుగా ఉన్నాయి. ఇక్కడ చూస్తే వాళ్ళు అంటా ఉన్నారు, 21వ వచనం చదువుదాం. ఇశ్రాయేలుని విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇది కాక ఈ సంగతులు జరిగినేటికి ఇశ్రాయేలుని విమోచించేవాడు ఈయనే అనుకున్నాము, బట్ హీ వాజ్ నాట్. అది రాయలేదు కానీ అదనమాట వాళ్ళ దిగులు. ఇశ్రాయేలుని ఈయనే విమోచిస్తాడు అనుకున్నాం. లాస్ట్ వీకే మేము మట్ల పట్టుకొని హోసన్నా జయము, హోషియానా అనే గ్రీక్ వర్డ్ నుంచి వచ్చిన పదం అది. సేవ్ అస్ నౌ, మమ్మల్ని ఇప్పుడే రక్షించు. రోమా అధికారుల నుంచి మమ్మల్ని రక్షించు. పాలస్తీనాలోనే ఉన్నారు, గలిలీ, సమరియా, యోదయ ప్రాంతాల్లోనే ఉన్నారు. అదే దేశంలో, వారి దేశంలోనే, వారి ప్రాంతంలోనే వారు బానిసలుగా ఉన్నారు.
అది సాడ్ సిచ్యువేషన్ ఆఫ్ జూయిష్ పీపుల్, ద ఫస్ట్ సెంచరీ జూయిష్ పీపుల్. అంతకుముందు బబులోన్లో బానిసలుగా ఉన్నారు. వేరే దేశంలో వేరే ఇళ్లలో పనికిపోతే ఏం కాదండి. ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. వేరే దేశం, వేరే మనుషులు, వేరే ప్రాంతం, అక్కడ బానిసలుగా ఉంటే ఏం కాదు. సొంత ఇంట్లో నేనే పని మనిషిని. ఎట్లుంటది? అట్లుందనమాట ఇశ్రాయేలీల యొక్క. దే హ్యావ్ కమ్ బ్యాక్ ఫ్రమ్ బ్యాబిలోన్, బట్ దే డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్ ఎక్సెప్ట్ ఆ మహాసభలో ఉన్న ఆ పరిసయ్యులు, సద్దూకయ్యులకు తప్పించి మిగిలిన కామన్ పీపుల్ వారికి చాలా కష్టమైన పరిస్థితి ఉంటా ఉన్నది. ఇక్కడ గమనిస్తే ఇశ్రాయేల్ని నేను విమోచిస్తాడు అనుకున్నాం, ఈ బానిసత్వం నుంచి బయటకు తీసుకొస్తాడు అనుకున్నాం, పొలిటికల్ ఫ్రీడమ్ అనేది మాకు ఒకటి దొరుకుతుంది అని అనుకున్నాం. మా ఎక్స్పెక్టేషన్స్కినా రీచ్ అవ్వలేదు. పైగా చనిపోయాడు. చనిపోయే రేటుకి 3 దినాలు అయింది. ఈయన గుడి కట్టిస్తాడు అనుకున్నాం, ద థర్డ్ టెంపుల్. కానీ మీరు న్యూస్ చదువుతూ ఉంటే ద థర్డ్ టెంపుల్ ఈజ్ గోయింగ్ టు బి బిల్డ్. ఇజ్రాయెల్కి గాజా యుద్ధం జరుగుతూ ఉంది. అక్కడ మీరు ఆ కరెంట్ ఇష్యూస్ కానీ కరెంట్ అఫైర్స్ కొంచెం ఫాలో అవుతూ ఉంటే 3వ సారి యెరూషలేము దేవాలయం కట్టబడడం, అంత్యక్రీస్తు రావడం, యెరూషలేము దేవాలయంలో కూర్చోవడం, భూమిని పరిపాలించడం జరుగుతుంది. యూ కెన్ రైట్ ఇట్ డౌన్, మార్క్ మై వర్డ్స్, బిఫోర్ దాట్ ద చర్చ్ విల్ బి లిఫ్టెడ్ అప్. సంఘం ఎత్తబడుతుంది. బిఫోర్ దట్ మహాశ్రమల కాలము చాలా సమీపంగా ఉందండి. చాలా సమీపంగా ఉంది. తింటున్నాం, తాగుతున్నాం, ధరించుకుంటున్నాం, జీవిస్తున్నాం, పడుకుంటున్నాం, లేస్తున్నాం, కానీ వీ నీడ్ టు థింక్ అబౌట్ దీస్ థింగ్స్. ఇక్కడ వీళ్ళకి లేఖనాలు సరిగ్గా అర్థం కాలేదు. వాక్యము ఇశ్రాయేలీలకి ఒక ముసుగులాగా అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది కేవలము ఫిజికల్గా పొలిటికల్ ఫ్రీడమ్ మాత్రమే. రోమా సైనికుల నుంచి వాళ్ళకి కావాలి. యెరూషలేము దేవాలయం తిరిగి కట్టబడాలి, వారు ఆరాధన చేసుకోవాలి, బలులు అర్పించుకోవాలి. ఇది వారు ఎదురు చూసిన మెస్సయ్య. దావీదు రాజ్యము, దావీదు సింహాసనం మీద ఆయన కూర్చోవాలి. హీ విల్ బి ద కింగ్ అండ్ ద కింగ్డమ్, టెంపుల్, పొలిటికల్ ఫ్రీడమ్, ఈ 3 కూడా యేసుప్రభు వారు రీచ్ అవ్వలేదు. కానీ మరి దినమంతా చెప్పేవాడు కదా, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, కాలము సంపూర్ణమైనది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని ఆయన చెప్పనారంభించెను. మరి ఏది ఆ రాజ్యం రాలేదే? దిస్ ఈజ్ ద ట్రబుల్ సంథింగ్ ఫర్ దెమ్ టిల్ డేట్. ఈ రోజు వరకు ఇశ్రాయేలీలను బాధ పెడుతున్న విషయము ఇదే. ప్రభు వారు వారితో కొద్దిసేపు మాట్లాడి కొంచెం హ్యూమరస్గా కూడా మాట్లాడాడేమో అనిపించింది. ఏం మాట్లాడుకుంటున్నారు? అవునా, ఏం జరిగింది? ఆయన సెంట్రల్ సబ్జెక్ట్ యాక్చువల్గా లాస్ట్ 3 డేస్లో ఏం జరిగిందో, అంతే కదా, ఆయనే కదా, ఆయన చుట్టూనే కదా విషయాలు జరిగాయి, ఆయనకే జరిగాయి, ఆయనే సిలువ వేయబడ్డాడు. ఏం మాట్లాడుకుంటున్నారు? అవునా, అలా జరిగిందా? అలాంటప్పుడన్నా ఈయన ఎవరు? స్ట్రేంజరు, మనతో నడుస్తున్నాడు, ఈ విషయాలు అడుగుతున్నాడు, తెలియలేదా ఈయనకి? వీళ్ళ దిగుల్లో వీళ్ళ ఎంత దిగులు ఉందో తెలియదు, కానీ కనీసం గుర్తు కూడా పట్టలేదు. కొద్దిసేపు అయిన తర్వాత ప్రభు అన్నారు, 25, 26 వచనాలు చాలా ప్రాముఖ్యమైన వచనాలండి, పెన్ ఉంటే అండర్లైన్ చేసుకోండి. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. ఇలా కూడా మాట్లాడతాడా యేసు ప్రభు? చాలా ప్రేమిస్తున్నాను నిన్ను, విశ్వాసం గలదానవై సమాధానమై పొమ్ము, ఓకే, నువ్వు నాకు ఇష్టమే, శుద్ధుడో గమ్ము, ఇట్లా మాట్లాడాడు కదా ప్రభు. చాలా ఫ్రెండ్లీగా, చాలా లవ్లీగా మాట్లాడతాడు, చాలా కంపాషనేట్ గాడు కదా. ఓ ఫూలిష్ పీపుల్ అని కూడా మాట్లాడతాడా? వై వీ బికేమ్ ఫూలిష్ అంటే ఈ ఇద్దరు ఎంఐ మార్గాన్ అన్న 2 శిష్యులను అవివేకులారా అంటున్నాడు అన్న. వివేకం లేదా? అంత స్లో ఇన్ హార్ట్, స్లో ఇన్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్? 27వ వచనం, మోషేయు సమస్త ప్రవక్తలు. ఈ 2 పదాలునండి. మోషే అనే పదం ధర్మశాస్త్రాన్ని రిప్రజెంట్ చేసే పదం. సమస్త ప్రవక్తలు అంటే ప్రవచన గ్రంథాలలో ఉన్న ప్రవచనాలన్నీ అన్నమాట. మోషేయు సమస్త ప్రవక్తలు అంటే అప్పుడు వచ్చి మళ్ళీ మోషే బోధించేయడం కాదు, పర్సన్గా మనం తీసుకోలేం. కానీ మోషేయు సమస్త ప్రవక్తలు అనే పదం రిపీటెడ్గా అక్కడక్కడ లోక వాడుతూ ఉంటాడు. 16వ అధ్యాయంలో ధనవంతుడు లాజరు దగ్గర కూడా వాడాడు.
అక్కడ మోషే ఉన్నాడులే వాళ్ళ గురించి చెప్పడానికే. అంటే ఏంటంటే వారికి వాక్యం ఉందిలే, వారికి ధర్మశాస్త్రం ఉందిలే, యేసు ప్రభు వారి గురించి ప్రవచింపబడిన ప్రవచనాలు ఆల్రెడీ అక్కడ ఉన్నాయి. మోషే ధర్మశాస్త్రంలో ఏం రాయబడిందో అర్థం కాలేదా? బహుశా నేను అనుకుంటానండి, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఆయన దాని తల మీద కొట్టును, స్త్రీ సంతానమునకును నీకును వైరము కలగజేసేదను. ఆదికాండం 22వ అధ్యాయం చెప్పుంటాడు, అబ్రహాము యెహోవా ఈరే అని చెప్పి ఆ పొదలలో ఉన్న గొర్రె పిల్ల ఇస్సాకుకు బలిగా అర్పించబడినది ఈ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ముంగుర్తే. అరే యెషయా 53వ అధ్యాయంలో ఆయన వ్యసనాక్రాంతుడిగా మారెను, ఆయన మన రోగములను భరించెను, అతిక్రమకారుల్లో ఆయన ఎంచబడను, తిరుగుబాటు చేయు వారి కొరకై ఆయన విజ్ఞాపన చేసెను. ఈ మాటలన్నీ ఎవరి గురించి రాయబడి ఉన్నాయి? యేసు ప్రభు వారు ఎక్స్పోజిషన్ ఇస్తున్నారండి. యేసు ప్రభు వారు యాక్చువల్గా ఫస్ట్ సన్ రైజ్ మెసేజ్ ఎవరిచ్చారు అంటే దేవదత్తులు చెప్పారు. ఇక్కడ చూస్తే ఎవరిచ్చారు ఆ ఎక్స్పోజిషన్, ఎక్స్పౌండింగ్ ద గాడ్స్ వర్డ్ అంటే యేసుక్రీస్తు ప్రభు వారే ఇస్తా ఉన్నారు. ఎక్కడి నుంచి ఇస్తున్నారంటే ఆదికాండంలో ఏముందో, 22వ అధ్యాయంలో ఏముందో, యెషయా గ్రంథంలో ఏముందో, పస్కా పండుగ అసలు ఎందుకు ఆచరించాము, పస్కా పశువు ఎవరు, 118వ కీర్తనలో అంటాడు, ఆ యొక్క ఉత్సవ బలి పశువును త్రాళ్లతో కట్టివేడి యెహోవా చేసిన దినము, దీని యందు మనము ఆనందించుదాం. సిలువ వేయబడిన దినం అనమాట. అది పెళ్లి కార్డులో కొట్టించుకుంటారు కొన్నిసార్లు, కాంటెక్స్ట్ అర్థం చేసుకోవాలి. ఓకే, దిస్ ఈస్ ద లార్డ్ దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్ అని కరెక్టే, కానీ బట్ ద డే యాక్చువల్లీ స్పీక్స్ అబౌట్ ద డే ఆఫ్ ద క్రూసిఫిక్షన్. అక్కడ విమోచనం జరిగింది కదా. ప్రభు చెప్తా ఉన్నాడు, ప్రవక్తలు ఏం మాట్లాడారు, మీకా ఏం మాట్లాడాడు, జకరియా ఏం మాట్లాడాడు. అరే మనం అర్థం చేసుకోండి, సియోను కుమారి అని చెప్పి జకరియా మాట్లాడాడు కదా. సో అవివేకులైన మన డోంట్ బీ స్లో ఇన్ యువర్ హార్ట్ అన్న విషయాన్ని ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఆ తర్వాత వారి గృహానికి వెళ్ళాడట, వారితో కొద్దిసేపు ఉన్నాడు. వారు అక్కడ ఒక రొట్టెను పెట్టి తీసుకొని తింటావా అని అడిగినప్పుడు వారు కలిసి భోజనం చేస్తా ఉన్నప్పుడు ఆయన రొట్టె విరిచి ఇచ్చాడు. రొట్టె విరిచి ఇవ్వడం అంటే కమ్యూనియన్ అనుకున్నారు. కమ్యూనియన్ అనేది అపోస్తలులకు మాత్రమే ఇవ్వబడింది. దిస్ ఈజ్ అ కామన్ మీల్. ప్రయాణం చేశారు, వచ్చారు, ఆ రాత్రి భోజన సమయం అయి ఉంటుంది. 5 రొట్టెలు 2 చేపలప్పుడు కూడా ప్రభు రొట్టె విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఆయనకు అలవాటు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాక్యం విన్న తర్వాత అండి వారి హృదయాలలో జరిగిన ఒక విషయం ఏంటంటే 31వ వచనంలో వారి కన్నులు తెరవబడి, స్త్రీలకండి సమాధి తెరవబడింది, ఎమ్మాయి మార్గాన వెళుతున్న శిష్యులకు కన్నులు తెరవబడ్డాయి. వారి కన్నులు తెరవబడగానే ఆయన అదృశ్యుడాయను. అంటే వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానిక కాదు, చాలాసేపు బోధించాడు, మార్గం అంతటా బోధించాడు. మంచి టీచర్ అండి ప్రభు. క్లాస్లోనే కాదు, అవుట్ ఆఫ్ ద క్లాస్ కూడా హీ యూస్ టు టీచ్. అంతే కదా, రోడ్డు మీద వెళ్తూ ఉంటే హీ స్టార్టెడ్ టీచింగ్ దెమ్ బ్యూటిఫుల్లీ. ఓకే, ఫ్రమ్ జెన్సిస్ టు మేలకై మేబీ అన్ని విషయాలు ఆయన గూర్చి రాసిన విషయాలు, తన్ను గూర్చి రాసిన వచనముల భావము వారికి తెలియజేశాను. వాక్యం చదివేటప్పుడు అండి ఈ అధ్యాయంలో క్రీస్తున్నాడా, ఈ ఆదికాండంలో క్రీస్తు ఎలా ఉన్నాడు అన్న విషయాన్ని మనసులో పెట్టుకొని చదవాలి. ఎన్నిసార్లు చదివాము ఇప్పటికంటే, కొన్నిసార్లు 40 సార్లు, కొన్నిసార్లు 30 సార్లు అంటాం, కానీ నిజానికి కొన్ని విషయాలు ఇంకా మనకు అర్థం కావు. ఎందుకంటే కన్నులు తెరవబడాలి. హృదయం మండుచుండలేదా? ఆయన మనతో మాట్లాడేటప్పుడు హృదయంలో కార్యం జరిగింది. అరే క్విజ్లో ఎప్పుడు ఫస్ట్ నువ్వే కదా బాయ్. హృదయం మండుచుండలేదు. నాలెడ్జ్ వాజ్ పర్మిటెడ్ టు హెడ్ ఓన్లీ. ఈ తల నుంచి బైబిల్ యొక్క జ్ఞానము హృదయంలోనికి రావాలండి. హృదయం ఏమవ్వాలి? వాక్యం వింటా ఉన్నప్పుడు మండాలి, కొంత డిస్టర్బెన్స్ రావాలి. ఇది మనకి ఎందుకులే అని మొబైల్ చూస్తూ ఉంటే ఏం అర్థం కాదు మనకి. ఏమన్నా అర్థమవుతుంది అంటారా? లేదా అంటే మొబైల్లో మేము ఫోనే చూస్తున్నాం, ఏమంటారు బైబిలే చూస్తున్నాం. నేను ఒక విషయం చెప్తానండి, యంగ్ జనరేషన్ ఎస్పెషల్లీ ఎప్పుడు చెప్తా ఉంటాను ఈ విషయం, ఈ ఉదయకాలం కూడా చెప్పాలనుకుంటున్నాను.
ఈ బైబిల్ చూస్తూ ఉంటే ఈ సైడ్ నుంచి నాకేమీ స్క్రోల్ అవ్వదు, ప్రింటెడ్ బైబిల్ చూస్తూ ఉంటే. అదే డిజిటల్ బైబిల్ చూస్తున్నారనుకో చాలా అట్రాక్షన్స్ వస్తాయి. నోటిఫికేషన్ వస్తుంది వాట్సాప్లో, హ్యాపీ ఈస్టర్ అని ఎవరో పంపుతారు, మనమేమో ఉండలేము, వెంటనే పంపాలి మనం కూడా. స్లో ఇన్ అండర్స్టాండింగ్. వీళ్ళకమ్మో స్త్రీలకి ఆయన మాట గుర్తురాలేదు, ఎంఐ మార్గాన వెళ్ళే శిష్యులకి ఆయన మాట అర్థం కాలేదు, చదివేశారు. బహుశా యేసు ప్రభుతో ఉండి కూడా ఉంటారు వీళ్ళు, అపోస్తలులు కాదు కానీ యేసు ప్రభుతో ఉంటారు. అయితే ఎంత మంచి విషయం అంటే అండి, వీళ్ళల్లో యేసు ప్రభు వారు ఎప్పుడైతే అదృశ్యమయ్యారో, ఈవినింగ్ బయలుదేరారు, నైట్ అయి ఉంటుంది, కానీ ఇమ్మీడియట్గా మళ్ళీ యెరూషలేం వెళ్ళిపోయారండి వాళ్ళు. అంటే యేసు ప్రభు వారి యొక్క ప్రత్యక్షత ఒక వ్యక్తి జీవితంలో ఆ సంగతిని, ఆ సమాచారాన్ని వారు దాచుకోలేక మనం ఇమ్మీడియట్గా వెళ్ళి మరలా శిష్యులతో ఈ విషయాన్ని చెప్పుదాము. ఆ మాట చూడండి ఏమనుందంటే అక్కడ, ఆ గడియలోనే 33వ వచనం చూడండి, ఆ గడియలోనే వారు లేచి, అవునా యేసు ప్రభు జన్మించాడా, ఈవేళ 11 గంటల ఆరాధనకి వెళ్దాంలే అని పడుకోలే. ఆయన ఇంత తొందరగా వెళితే ఎందుకు అని కూడా అనుకోలే. ఏమైందండి, వార్త తెలియగానే మార్పు జరిగితే అండి ఇదే జరుగుతుంది. బైబిల్లో మీరు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చిన వ్యక్తుల జీవితాలలో ఇది జరిగింది. సేన దెయ్యం పట్టిన వాడు 2000 దెయ్యాల కంటే ఎక్కువే ఉన్నాయి. దెకపొలిలో వాడు ప్రకటింపనారంభించెను. యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చాడు, స్వస్థ చిత్తుడయ్యాడు, రాళ్లతో కొట్టుకోవడం మానేశాడు, చెడు అలవాట్ల నుంచి, సమాధుల్లో తిరగడం నుంచి, చచ్చిన మనుషుల దగ్గర బ్రతకడం దగ్గర నుంచి బయటకు వచ్చాడు. దెకపొలిలో ప్రకటింప ఆరంభించెను. ఈ స్త్రీలు పట్టణాల్లో గ్రామాల్లో ప్రకటింప ఆరంభించారు. సమరయ స్త్రీ, నాతో చెప్పినవన్నీ చెప్పిన ఈయన క్రీస్తు కాడా, ఆమె కూడా సమరయలో అంతటా కూడా చెప్పడం ప్రారంభించింది. నా వైపు చూడండి, మీ సంఘ సభ్యులే వారందరూ, మీరు ఎప్పుడు చూసేవారే కదా. నేను కొద్దిసేపు మాట్లాడి మళ్ళా వెళ్ళిపోతాను, నేనే అదృశ్యం అవును కానీ ప్రభువులాగా. ఓకే, ఇక్కడ ప్రభు అదృశ్యుడయ్యాడు, వీళ్ళు వెంటనే లేచి వెళ్ళారు. బి ఏ విట్నెస్ ఫర్ ద లార్డ్. వీరు వెళ్ళి ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నారట. 3వ వ్యక్తుల గురించి కూడా చూస్తాం, అపోస్తలుల గురించి. టెరిఫైడ్ హార్ట్స్ అండి వీళ్ళవి, దేవర్ టెరిఫైడ్ అని ఉంది. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. 3 రోజుల క్రితం చాలా భయానకమైన మరణం అయిపోయింది, ప్రభు మరణించాడు, ఇశ్రాయేలీలను విమోచించేవాడు ఈయనే అనుకున్నాం, కానీ ఈయన కాదని తేలిపోయింది ఇప్పుడు వాళ్ళకి. కాబట్టి వెనక్కి వెళ్ళిపోదాం. తలుపులు వేసుకొని గడియ పెట్టుకొని కూర్చొని ఉన్నారు. తలుపులు తీయడానికి కూడా లేదు, అందుకే తలుపుల ద్వారా ప్రభు వచ్చాడు. దట్ వాస్ హిజ్ రిజరక్షన్ బాడీ. ఆ రిజరక్షన్ బాడీకి ఉండే క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఇక్కడ ఎంఐ నుంచి శిష్యులు ఇద్దరు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మాకు ప్రభు కనిపించాడు, మాతో నడిచాడు, ఎంత బ్యూటిఫుల్లో కదా. హీ వాక్డ్ విత్ అస్. ఓకే, ఆయన మాతో నడిచాడు, మాకు చాలా విషయాలు బైబిల్లో నుంచి మాకు చెప్పాడు, మాకు అర్థమైంది, మేము భోజనం పెడితే తిన్నాడు కూడా ఆయన. అంటే అట్లనా ఏమో, ఎంత అన్బిలీఫ్ అండి, పరాకాష్ట అన్నమాట. అరే, సముద్రం అణిచివేయబడినప్పుడు నువ్వు పడవలో ఉన్నావు కదా, గాలి ఎలా అణిగిపోయిందో నీకు తెలుసు కదా, మొన్ననే కదా 10 రోజులైందేమో లాజరు లేచి, లాజరుని లేపడం నువ్వు చూసావు కదా. యాయేరు కుమార్తె ఇంట్లోకి వెళ్ళినప్పుడు మీరు ముగ్గురు అక్కడ ఉన్నారు కదా, పేతురు, యోహాను, యాకోబు. నమ్మరేంటయ్యా? ఏమో, ఎవరు చూశారు? ఇదంతా నిజమేనా? ఆయన వస్తాడా మళ్ళా? ఏమో, ఇదంతా నమ్మగలిగిన విషయాలేనా? చూడండి 36వ వచనం బైబిల్ చూడండి. వారు ఈలాగు మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి, మీకు సమాధానం అవునుగా కానీ వారితో అనెను, పీస్ బీ unto you. He repeatedly pronounced the blessing. సమాధానం లేదు ఇంతవరకు, మానవునికి దేవునికి మధ్య సమాధానం లేదు. సిలువలో నేను మరణించాను, నౌ ద పీస్ హ్యాస్ కమ్. సమాధానము దేవునికి మానవునికి మధ్యలో
వచ్చింది. అందుకే ప్రభువారు ఈ యొక్క గ్రీటింగ్ చెప్తా ఉన్నాడు, పీస్ బీ అంటు యూ, సమాధానం. దెర్ ఈజ్ అ పీస్. మనం ఇంతకు ముందు ఆ సియోను కొండ దగ్గరికి వెళ్ళలేకపోయాం. ఇశ్రాయేలీలు 3 రోజులు సిద్ధపరచుకున్నారు, బట్టలు తుక్కున్నారు, స్త్రీలను ముట్టుకోలేదు, అపవిత్రులు కాలేదు, ఏమీ జరగలేదు. ఆ కొండ మీదకి వెళదాము అంటే మోషే ఒక్కడే వెళ్ళాడు. ఆ కొండ చుట్టూ కంచె ఉందట. ఎక్సోడస్ నిర్గమాకాండం 20వ అధ్యాయంలో ఉంటది. సాంద్ర మేఘం ఒకటి పైన పర్వతం మీదకి వస్తా ఉందట. చీకటి కమ్మిందట, మేఘం ఆవరించింది, పొగ వస్తా ఉంది, అగ్ని కూడా కనపడతా ఉంది. అక్కడ నుంచి యెహోవా స్వరము విన్నారు. పర్వతం అంతా కదులుతా ఉందట ఆయన యొక్క రాకకి. ఇశ్రాయేలీలు ఏమంటారో తెలుసా? ఇది అయిపోయాక మోషే దగ్గరికి వచ్చి, మోషే ఇక చాలు, మాకు ఈ ప్రత్యక్షత చాలు, నువ్వు మాట్లాడుకో, నువ్వు మాట్లాడి దేవునితో మాట్లాడి వచ్చి చెప్తే మేము వింటాం, మమ్మల్ని ఇంక పిలవద్దు, మేము చచ్చిపోతాం. అతీతుడైన దేవుడు అండి. ఆయన యొక్క విజిటేషన్స్ చాలా చాలా భయంకరంగా ఉండేవి. ఆయన వచ్చి మాట్లాడుతుంటే అది చాలా కష్టంగా ఉండింది. అయితే ఆయన ఇమ్మానుయేలుగా వచ్చాడు, వారితోనే జీవించాడు, వారి గుమ్మలో కూర్చున్నాడు, వారి గదుల్లో మాట్లాడాడు, వారి వీధుల్లో ఆయన తిరిగాడు, వారితో భోజనం చేశాడు. కానీ అవిశ్వాసం, ఆయన చెప్పిన మాట అపోస్తలులు గుర్తుపెట్టుకోలేదు. ప్రభు రాగానే, అమ్మయ్య ప్రభు బ్రతికావా, వచ్చేసావా, అప్పుడు చెప్పావు కదా, 3 సార్లు చెప్పావు కదా, మేము గుర్తుపెట్టుకున్నాం. ఒక కీర్తన పాడి, స్తుతిగీతం పాడి, ఒక దండ తెప్పించి ప్రభుకేసి, నాకు గప్పినట్టు ఒక శాలువ గప్పి, థ్యాంక్ యూ లార్డ్, సాష్టాంగ పడితే ఎంత బాగుండేది. ఇక్కడ ఏమనుందో తెలుసా అండి? చాలా చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఏమనుందంటే 37వ వచనంలో, అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై, భూతం, ఇదొక భయంకరమైన థియాలజీ. చచ్చిపోయిన వాళ్ళు దయ్యాలు అవుతారు అన్నది. చనిపోయిన వాళ్ళు ఏం దయ్యాలు అవరు, పడిపోయిన దేవదూతలు మాత్రమే దయ్యాలు. మనుషులు మనుషులే, దయ్యాలు దయ్యాలే, పడిపోయిన దేవదూతలు అపవిత్రాత్మలే. రక్షణ లేకుండా మరణిస్తే పాతాళంలో తీర్పు కొరకు ఎదురు చూస్తాం, రక్షణ పొందితే ప్రభు దగ్గరికి వెళ్తాం. మన్నైనది వెనకటి వల్లనే మన్నవును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు తిరిగి వెళ్ళును. పేర్లు చెప్తాయి కదండి, అంటే అడిగే వాళ్ళకి జ్ఞానం లేక చెప్పేవాళ్ళు, అబద్ధికుడు కాబట్టి వాడు ఎన్ని పేర్లన్నా చెప్తాడు. ఆ ముందు వీధిలో చనిపోయిన వాళ్ళు పేరు చెప్తాడు. మనం చచ్చిపోయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు కుక్కలు ఎవరండి, కాకులు ఎవరండి, చనిపోయిన వాళ్ళు దయ్యాలు కూడా ఎవరు. ఎవరో వచ్చేసారు ఇక్కడికి అని దిగులు పడిపోయారట, భయాక్రాంతులు అయ్యారట. టెరిఫైడ్ హార్ట్స్, దే వర్ టెరిఫైడ్. ఇన్స్టెడ్ ఆఫ్ లవింగ్ హిమ్, ఆరాధన చేయాల్సింది, హత్తుకోవాల్సింది, పాదాలను ముద్దుపెట్టుకోవాల్సింది, ప్రభు దగ్గరికి వెళ్ళాల్సింది, చాలా చాలా అవిశ్వాసంతో వచ్చేది దిగులేనండి. అవిశ్వాసంతో వచ్చేది భయమే. ఇక్కడ ప్రభు మరలా చూడండి 44వ వచనంలో, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను. మధ్యలో జరిగింది కూడా కొన్ని విషయాలు మనం చూస్తే, ప్రభు అంటాడు, మీరు చేయిస్తారా, ఒకసారి నన్ను పట్టుకొని చూడండి, రక్తము మాంసము ఎముకలు ఉన్నాయి. ఈ స్పిరిచువల్ బీయింగ్స్కి, ఈ దయ్యాలకి లేదా దేవదూతలకి, ఈ స్పిరిచువల్ బీయింగ్స్కి అవి ఉండవు ఎముకలు. వాళ్ళు మనకు అపియర్ అవ్వాలి కాబట్టి ఏదో ఒక రూపంలో అపియర్ అవుతారు మన కంటికి కనిపించడానికి. కానీ మనకు లాంటి ఎముకలు, మాంసము, రక్తము వాటికి ఉండదు. మీ దగ్గర ఏమన్నా ఉందా తినడానికి? ఫిష్ ఫ్రై చేసుకొని రెడీగా ఉన్నారనుకుంటాను వీళ్ళు. అంటే తిండి ఏం మానలేదు అపోస్తలు, పాపం. అంటే దిగులుగా ఉన్నారు కాబట్టి మానాలని లేదులేండి. మంచిగా కాల్చిన చేప రెడీగా ఉంది వీళ్ళ దగ్గర, స్టోర్ బాగానే ఉంది, ఇచ్చారు ప్రభుకి. ప్రభు హ్యాపీగా దాన్ని తిన్నాడు. అన్ని గుర్తులు చెప్పాలి. ఎంత పేషెన్సో కదా ప్రభుకి. నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకునే వరకు, నువ్వు ఆయన దగ్గరికి వచ్చే వరకు ఆయన నీతో మాట్లాడుతూనే ఉంటాడమ్మా, ఓపికగా ఎదురు చూస్తూనే ఉంటాడు. కానీ ఎంత ఎక్కువ కాలం అవిశ్వాసంలో ఉంటే అంత నష్టం మనకే జరుగుతుందండి, అంత డ్యామేజ్ మనకే జరుగుతుంది. మన ఆరోగ్యాలకి, మన సంబంధ బాంధవ్యాలకి, మన కుటుంబాలకి ఈ సమాధానం ఉండదు.
ఎంత త్వరగా ప్రభు దగ్గరికి వెళితే, ఎంత త్వరగా ప్రభు నందు విశ్వాసం ఉంచగలిగితే జీవితాలు అంత చక్కగా మార్చబడతాయి. యూ విల్ ఫైండ్ అ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీ పట్ల ఎలాంటి ప్రణాళిక ఉద్దేశం కలిగి ఉన్నారో అర్థమవుతుంది. అపోస్తలులకి ఈయన చాలాసార్లు చెప్పాడు, పేతురు నీ మీదే నేను సంఘాన్ని కడతాను. అంటే ఆయన మీదని కాదండి, ఆయన చెప్పిన కన్ఫెషన్ మీద, నువ్వు దేవుని కుమారుడివి, క్రీస్తువి. అరే పేతురు, యూఆర్ టాప్ ఆఫ్ ద క్లాస్, యూఆర్ నెంబర్ 1 క్లాస్, ఫస్ట్ ర్యాంక్ నీకే. ఎవరికి అర్థం కాలేదు ఈ విషయం? నేను క్రీస్తుని అన్న విషయం నీకే అర్థమైంది. అంతలోనే ప్రభు అంటాడు, ఇదిగో నన్ను సిలువ వేయబోతున్నారంటే చెయ్యి పట్టుకుని గద్దించాడట. ఈయన భలే లీడర్షిప్. ఈయన దేవుడు ఎవరో అర్థం కాకుండా వెళ్ళి దేవుడు చెయ్యి పట్టుకొని, ప్రభువా సిలువ నీకెప్పుడు దూరం అవ్వాలి, అరే నీకు అది రాకూడదు, గెట్ బిహైండ్ మీ సేటన్. అంతకుముందే సంఘాన్ని కడతానని చెప్పించుకొని మెప్పించుకున్న వ్యక్తి, గెట్ బిహైండ్ మీ సేటన్, సాతానా వెనుకకు పో. ఇశ్రాయేలీలకి పేతురికి అర్థం కాని ఒక విషయం ఏంటంటే, యేసు ప్రభు వారిని వాళ్ళు పొలిటికల్ కింగ్గా, ఒక రాజుగా చూశారు, కానీ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయబడిన ఒక సఫరింగ్ సర్వెంట్గా, ఒక శ్రమనందే సేవకుడిగా చూడలేదు. మేము ఇశ్రాయేలీలు మాకు చాలా మహిముంది అని అనుకున్నారే కానీ సఫరింగ్ వారికి అర్థం కాలేదు. ఇశ్రాయేలీలు దావీదు సింహాసనం మీద ఒకరోజు మెస్సయ్య కూర్చుంటాడని క్రౌన్ గురించి ఆలోచన చేశారు, కానీ క్రాస్ వారికి అర్థం కాలేదు. మన జీవితాల్లో కూడానండి ఈ దినాలలో సువార్త ఎంతగా మారిపోయిందంటే, మీరు ప్రభువుని నమ్ముకుంటే మీ అప్పులన్నీ తీరిపోతాయి. అప్పులు లేకుండా ఉంటే మీకు ప్రమోషన్లు వస్తాయి. ఒక్క ఫ్లాట్ ఉంటే 2 వస్తాయి, ఒక్క ఫ్లాట్ కూడా లేకపోతే కనీసం ప్లాట్ అన్నా కొనుక్కుంటారు. ప్రాస్పరిటీ గాస్పల్, హీలింగ్ గాస్పల్. గాస్పల్కి ఏమీ యాడ్ చేయొద్దండి. When you add something to truth, it will not become a truth. When you want to delete something from the truth, it won't become a truth. It will not be a truth. సువార్తకి ఏది కలపొద్దు, సువార్త నుంచి ఏది తీసివేయద్దు. సువార్తలో, క్రైస్తవ జీవితంలో సిలువ అనేది ఇమిడి ఉన్నది. సిలువను దూరంగా చేసి మాట్లాడితే, అసలు సిలువ గురించి మాట్లాడకపోతే అది సందేశం ఎలా అవుతుంది? సిలువను మోయకపోతే అది క్రైస్తవ జీవితం ఎలాగవుతుంది? ఎవడైనా నన్ను వెంబడింపు కోరిన ఎడల అని నేను ఇంతగా చెప్తే, అసలు ప్రభువా నీకే సిలువ దూరం అవుతుంది అంటాడు పేతురు. ఇక రేపు అప్పగించబడతాడు అనగా పేతురు ఏమంటాడండి, అయ్యా ఇక్కడ వాళ్ళు అందరూ, మేమంతా పురుషులమే, కానీ నా ఒక్కడికే వెన్నెముకుంది, అందరూ తప్పిపోయినా నేను తప్పుకోను. ఆ పిల్ల అంటది చలిమంట దగ్గర కూర్చొని, నీ యాస, నీ మాట, నీ భాష చూస్తే నువ్వు గలిలీ నుంచే వచ్చావనిపిస్తుంది. మనకుంటుంది కదా, రాయలసీమకు ఉండే యాస, రాయలసీమకి, తెలంగాణకి, ఆంధ్రాకి ఉండే యాస ఉంటుంది. అలాగే గలిలీలకు ఉండే యాస ఉంటుంది. యోదయ ప్రాంతంలోకి వచ్చి ఉన్నాడు, యెరూషలేములో జరుగుతున్న విషయాలు. అబ్బే నేనా, అబ్బే నాకు తెలియదు ఆయన అలా మాట్లాడుతున్నావంటే, నువ్వు చెప్పే మాటలు నాకు అర్థం కావట్లా. ఇంకొక ఆయన వచ్చి, నిన్ను చూసాను ఆయనతో, ఆ రాత్రి నువ్వు అక్కడి నుంచి పారిపోయావు, ఆయనతో నువ్వు చాలాసార్లు ఉన్నావు, చూశానంటే అతడు ఎవరా నాకు? అరే నువ్వే కదా అన్నావు. అందరూ అంటే ఇలాంటి సెల్ఫ్ రైచియస్నెస్ ఉంటుందండి. అందరికీ ప్రార్థన జీవితం లేదు. గుడిమల్కాపూర్లో ఉన్న మెథడిస్ట్ చర్చిలో నేను ఒక్కదాన్నే ప్రార్థనా పరురాల్ని. నేను ఒక్కదాన్ని మాత్రమే సండే స్కూల్ బాగా తీసుకోవడం తెలుసు. నేను ఒక్కదాన్ని మాత్రమే పాడగలను. నేను ఒక్కదాన్నే ముందు వస్తాను. నేను కానీ అక్కడ లేకపోతేనండి డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా జరగదు. ఏమండి మీ సంఘంలో ఇవన్నీ ఉన్నాయని నేను చెప్పడం లేదు. గత 23 సంవత్సరాలుగా నేను పాస్టర్ అమ్మని. అన్ని సంఘాల్లో ఉంటాయి. అన్ని సంఘాల్లో ఇంపర్ఫెక్ట్ పీపులే ఉంటాం కాబట్టి అన్ని సంఘాలు ఇంపర్ఫెక్ట్గానే ఉంటాయి. పేతురు, ఇలాంటి పేతురు ప్రభు ఎదురుగా కనపడితే పేతురుతో పాటు మిగిలిన అపోస్తలు దిగులు పడిపోయారట, భయపడిపోయారట. తినాల్సి వచ్చింది. చేతులు చాపి దగ్గర పెట్టుకొని నన్ను ఒకసారి తాకండి అని చెప్పాల్సి వచ్చింది.
తర్వాత ఇంకేం చేశాడంటే ఆయన, నాతో ఉన్న అనుభవం ఒక్కటే మీ విశ్వాసానికి కారణం కాకూడదు అని చెప్పి 44వ వచనంలో, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ, ఆయన్ను గూర్చి వ్రాయబడినవి నెరవేరవలనని నేను మీ వద్ద ఉండి చెప్పినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవి. మాటలు జ్ఞాపకం చేసుకోనండి, స్త్రీలతో చెప్పాడు. మాటలు అర్థం చేసుకోండి, అవివేకంతో ఉండొద్దు, మందమతుల్లా ఉండొద్దు. అమ్మాయి గ్రామంలో వెళుతున్న శిష్యులతో చెప్పాడు. అపొస్తలులతో ఆయన అంటున్నాడు, ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. 700 సంవత్సరాల క్రితం యెషయా గొల్గొతా కొండ మీద కూర్చొని రాశాడా అనిపిస్తుంది 53వ అధ్యాయం చదువుతూ ఉంటే కదండి. చదివారా యెషయా గ్రంథం 53వ అధ్యాయం? ఎంత బాగా రాశాడు. అక్కడ కానీ కూర్చొని రాశాడా ఏంటబ్బా ఈయన? అలా రాశాడు. మీకా రాశాడు బెత్లెహేం గురించి, జకరియా రాశాడు సియోను కుమార్ గురించి, మాట్లాడేవారు. ఆయన జీవితంలో జరిగిన సంగతులన్నీ కూడా 100 ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. మరలా ఎక్స్పోజిషన్, మరలా బైబిల్ నుంచే మరలా విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మరొక మాట ఏంటంటే 45వ వచనంలో, వారు లేఖనములు, బైబిల్ చూడండి, వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన ఏం తెరిచాడండి? వెరీ నైస్, మనస్సును తెరిచాడు. స్త్రీలకు సమాధి తెరవబడింది, అమ్మాయి గ్రామంలో వెళుతున్న శిష్యులకు కన్నులు తెరవబడ్డాయి. ఇక్కడ ఏం తెరవబడిందండి? మనస్సులు తెరవబడ్డాయి. పునరుద్ధాన సత్యము, యేసుక్రీస్తు ప్రభువారు క్రైస్తవ జీవితంలో ఉన్న రక్షణ, పునరుద్ధానము, ప్రాముఖ్యమైన విషయాలు అర్థం కావాలంటే అండి, బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మనస్సులను తెరవాలి. రక్షణ కార్యం హృదయంలో జరగకుండా, ఆత్మదేవుడు హృదయంలోకి రాకుండా ఈ వాక్యం అర్థం చేసుకోవాలంటే మనకు అది అర్థము కాదు. దట్ ఈస్ వై వి ప్రే. ప్రార్థన చేసి బైబిల్ చదువుతాం, ప్రభువా నాకు ఈ మాటలు అర్థం అవడానికి సహాయం చేయండి. అంతేగాని క్యాలెండర్లో వాక్యం చూసుకున్నానులే, వాట్సాప్లో వచ్చింది వాక్యం అది చూసుకున్నానులే, పోయాను కాలేజీకి, లేకపోతే వచ్చాను ఆఫీస్ నుంచి అంటే మన జీవితాలలో అపోస్తలులండి 3.5 సంవత్సరాలు అద్భుతాలు చూసి, కొండ మీద ప్రసంగాలు విని, అనేక సత్యాలు గ్రహించిన వీరికే లేఖనాలు అర్థం కాకపోతే, వీరి మనసులే తెరవబడకపోతే, అప్పుడప్పుడు బైబిల్ చూసే మనకి వాక్యం ఎంతవరకు అర్థమవుతుంది? మన జీవితం గురించిన ఉద్దేశాలు మనకి ఎంతవరకు అర్థమవుతాయి? ప్రభు వారు వీరితో చివరిగా చెప్పిన మాట ఏంటంటే, దెర్ ఇస్ ఎ గ్రేట్ కమిషన్. ప్రభు అంటా ఉన్నాడు 47వ వచనంలో, యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరట ఏం ప్రకటించబడాలండి? స్వస్థత, దయాల విడుదల, ఆస్తులు ప్రకటించబడాలా? పాప క్షమాపణ, మారు మనస్సు, పాప క్షమాపణ. ఇది లేని సువార్త కాదు. ఇంకొక మాట అంటా ఉన్నాడు, ఈ సంగతులకు మీరే సాక్షులు. అంటే ఏదో ఒక రోజు నాకు తలనొప్పి వచ్చిందండి, తగ్గిపోయింది, మా అమ్మాయికి పెళ్ళయింది, థ్యాంక్స్ మీరు అందరూ ప్రార్థన చేస్తున్నందుకు, ఇది కాదండి టెస్ట్ మనీ అంటే. బీయింగ్ అ విట్నెస్ ఫర్ హిమ్ ఇన్ లైఫ్, ఇన్ వర్క్ ప్లేస్, ఇన్ ద ఫ్యామిలీ, వేర్ ఎవర్ యు ఆర్, సాక్షులుగా జీవించడము, బీయింగ్ హిజ్ విట్నెసెస్. ఈ సంగతులకు మీరే సాక్షులని చెప్పి పైనుండి శక్తి పొందు వరకు, పరిశుద్ధాత్మ దేవునితో నింపబడి వరకు కూడా పట్టణంలో పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి రావడం జరిగింది. ఈ విషయాన్ని లోక అపోస్తల కార్యాల్లో రాస్తూ ఉంటాడు, కంటిన్యూ చేస్తాడు. ఆ విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత ప్రభువారు 40 దినాలు కనిపించేటట్టండి. కొంతమంది అంటారు కలగన్నారేమో, మాయలో ఉండి మాట్లాడారేమో పునరుద్ధానం, ఆయన నిజంగా సిలువలో మరణించలేదేమో. సూన్ తిరి అని ఒకటి ఉంది, ఆయన మరణించక ముందే తీసి చల్లని సమాధిలో పెట్టారు కాబట్టి బల్లా బయటకు వచ్చాడు. రకరకాలుగా మాట్లాడతారు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చూస్తే శిష్యులు ఎత్తుకుపోయారు, వీళ్ళు తలుపులు వేసుకొని ఉన్నారు. ఎత్తుకుపోయే అంత పరిస్థితి మన వాళ్ళకి లేదు, చాలా అవిశ్వాసంతో ఉన్నారు. ప్రభు వారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు, పునరుద్ధానం అనేది చారిత్రాత్మకమైన సత్యము. ఈ లోకాన్ని పరిపాలించిన చక్రవర్తుల సమాధులు అన్నీ ఉన్నాయి, అన్నీ మూయబడి ఉన్నాయి. ఒకే ఒక రాజు సమాధి తెరవబడి ఉంది, అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సమాధి. ద ఎంప్టీ టూమ్ ఈజ్ ఎ విట్నెస్ ఫర్ క్రైస్ట్.
The word of God, the eyewitnesses, the writings of the Bible is the witness for the resurrection. This is the fact. ఇది వాస్తవం, ఇది సత్యం. ఆయన ఏ విధంగా ఆరోహణమయ్యాడో అదే విధంగా ఆయన తిరిగి రాబోతా ఉన్నాడు. పునరుద్ధాన సత్యాన్ని ఎరిగిన శిష్యులు ఏ రీతిగా ఉన్నారంటే 52-53 వచనాలలో వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేముకు తిరిగి వెళ్ళి, దిస్ ఈస్ ద వర్డ్, నౌ దెర్ ఈజ్ ఎ జాయ్ ఇన్ దేర్ హార్ట్స్. శిష్యులు చాలా భయభ్రాంతులయ్యారు, దిగులు పడ్డారు. ఎమ్మాయి మార్గంలో ఉన్నవారు కూడా దిగులుగా నిలబడి మాట్లాడారు. స్త్రీలు ఆటంకాల గురించి వారు భయపడ్డారు, మన కోసం రాయి ఎవరు తొలగిస్తారా అని. పునరుద్ధాన సత్యం ఎప్పుడైతే అర్థమైందో, యేసు ప్రభువారిని వారు ఎప్పుడైతే గ్రహించారో, చూశారో, అర్థం చేసుకున్నారో, ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే వారట మహా ఆనందముతో తిరిగి వెళ్ళి, ఈ ఆనందం అమ్మ ఏదో ఇల్లు కట్టుకుంటేనో, మంచిగా సిద్ధపడి వస్తేనో, మంచి ఆహారం వండుకుంటేనే ఉండే ఆనందం కాదు ఇది. ఈ ఆనందము దేర్ ఈజ్ ఎ ఇటర్నల్ జాయ్ ఇన్ దేర్ హార్ట్స్. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో ఉన్న సంబంధం వల్ల కలిగే ఆనందము. అది ఎవరు కూడా తీసివేయలేరు. ఇంకేం చేస్తున్నారు? ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. దే వర్ ప్రైజింగ్ గాడ్, దే వర్ వర్షిపింగ్ గాడ్. గాడ్ టచ్డ్ దేర్ లిప్స్. వారి యొక్క పెదవులను, వారి నోటిని తెరిచాడు. వారు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుందాం. స్త్రీల వలె నమ్ముదాం. వీళ్ళు ఎక్కువ భయపడలేదు, వెంటనే నమ్మారు. మొట్టమొదట సువార్తను అపోస్తలులకు తీసుకొని వెళ్ళారు. అమ్మాయి మార్గంలో ఉన్నవారు కొంతకాలం అర్థం కాలేదు, కొన్ని నిమిషాలు ప్రభువారు బోధించిన తర్వాత వాళ్ళు ఆ వార్తను నమ్మారు, యెరూషలేమునకు తిరిగి వెళ్ళారు. అపోస్తలులు దేవుని యొక్క వాక్యాన్ని నమ్మారు. యెరూషలేములో దేవాలయంలో ఆనందంతో నిండి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. దేవదూతలు స్త్రీలకు చెప్పిన మాట ఏంటంటే, వచ్చి చూడండి ఖాళీ సమాధిని, వెళ్ళి తెలియజేయండి. కమ్ అండ్ సీ, గో అండ్ టెల్, బీ ఎ విట్నెస్ ఫర్ ద లార్డ్. వచ్చి చూడండి ఖాళీ సమాధిని, ఆయన తిరిగి లేచి ఉన్నాడు. క్రీస్తు నేడు లేచెను, ఆయన నిజముగా లేచెను. ప్రైజ్ ద లార్డ్. చాలా చక్కటి వాక్యోపదేశం చేసిన మాతా మోజెస్ గారికి మా యొక్క సంఘం పక్షమున, టర్నోసెస్ పక్షమున, మా యొక్క కుటుంబ పక్షమున వందనములు చెల్లిస్తున్నాను. కానుకలు తీసుకుందాం, సమర్పణ గీతం పాడుకుందాము. మన మధ్యలో WSS వారు మరి ప్రత్యేకమైన పాట పాడాలని కోరుచున్నాను. మొదటిగా కానుకలు మన మధ్యలో సేరా భాస్కర్ గారు, హెప్సిబా విక్టర్ గారు, మేరీ జోసెఫ్ గారు, తాండ్రా మేఘన గారు కానుకలు తీసుకోవాలని కోరుచున్నాను. హెప్సిబా విక్టర్ గారు, సేరా భాస్కర్ గారు, మేరీ జోసెఫ్ గారు, రత్నమాంటి గారు, రత్నమాంటి, ప్రత్యేకమైన పాట WSS వారు ముందుకు రావాలని కోరుచున్నాను.
మహిమాన్వితుడు మహిమాన్వితుడు మరణము గెలిచిన మృత్యుంజయుడు